గుంటూరు కలెక్టరేట్. సాధారణంగా ఇక్కడికి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారు. కాని ఈరోజు ఇక్కడికొచ్చిన 4వ తరగతి విద్యార్థి యశ్వంత్ తన కన్నీటితో అందరి హృదయాలను కలిచివేశాడు. అతని మాటలు విని అక్కడున్న వారి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. యశ్వంత్ తల్లి జీజీహెచ్ వద్ద ఒక చిన్న టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేది. ఆ బండి మీదే వారి జీవితం ఆధారపడి ఉంది. కాని అధికారులు ఆ బండిని తొలగించారు. ఆ బండితో పాటు వారి ఆశలు, ఆశయాలు కూడా తొలగిపోయాయి. అధికారులు మా టిఫిన్ బండిని తీసేశారు. అప్పట్నుండి అమ్మ ప్రతిరోజూ ఇక మనం చనిపోదాం అని అంటోంది అని యశ్వంత్ చెప్పినప్పుడు అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. ఆ చిన్నారి గుండెల్లో ఎంతటి భయం, ఆవేదన పేరుకుపోయి ఉంటే తప్ప ఇంత బహిరంగంగా తన బాధను వెళ్లగక్కడు. తన తల్లి ప్రాణాల గురించి, తన సొంత భవిష్యత్తు గురించి ఓ 4వ తరగతి పిల్లాడు పడుతున్న ఆందోళన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.